2007 సంవత్సరంలో 2007లో బాగా ఇబ్బంది వచ్చింది. సేవలోకి వచ్చాను. కుటుంబ పోషణ కష్టమైపోయింది. కుటుంబ పోషణ కష్టమైతే ఇద్దరు సేవకులు నాతో కలిసి మేము ఒక మిషన్లో జాయిన్ అయ్యాము, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా, ఏం లేదు వాళ్ళ బోర్డు పెట్టుకుంటే చాలు, నెలకి 1200 ఇస్తారు, నీకు హాయిగా గడిచిపోయిద్ది కదా, నెలంతా గడిచిపోయిద్ది, పిల్లలు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నావు అని నా మేలుగోరి సలహా ఇచ్చారు. పాపం మేలుగోరి. ఆ ఉన్న ఒత్తిళ్ళ దెబ్బకి, ఆ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దెబ్బకి నా మనసు కొంచెం ఆలోచనలో పడింది. ఏమన్నా అలాంటి స్టెప్ వేద్దామా, వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుదామా అని మీమాంసలో ఉన్నా. ఫిక్స్ అవ్వలా, డౌట్ఫుల్గా ఉన్నా. వాళ్ళే హెల్ప్ చేస్తామంటున్నారు కదా, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా, తప్పేముంది అనుకున్నా. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా. ఏం మాట్లాడాడో తెలుసా? నాకు సేవకులు కావాలి అని నేను పిలుచుకుంటున్నా. సేవకుల కోసం నేను ఎదురు చూస్తున్నా. ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా? అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించి నెల జీతాలు తీసుకునే జీతగాళ్ల కోసం కాదు నేను ఎదురు చూస్తుంది. నేను పంపేటువంటి రొట్టెల కోసం, నేను పంపే ఆహారం కోసం, కెరీతు వాగు దగ్గర నేనిచ్చే సహాయం కోసం, మోకాళ్ళుని నా కోసం కనిపెట్టే ఏలియాల కోసం నేను వెతుకుతున్నా. ఏలియాలు కావాలి నాకు, ఏలియాలు కావాలి, జీతగాళ్ళు కాదు నాకు, జీతానికి ప్రవచించే వాళ్ళు కాదు, జీతాలకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు, జీతాలకు బతికేవాళ్ళు కాదు. మనుషులకి దండాలు పెడతా, దశకాలు పెడతా, అదిగో పెద్ద వచ్చాడు, ఇదిగో చిన్న వచ్చాడు, అదిగో తోపు వచ్చాడు, ఇదిగో పోపు వచ్చాడు అని దండాలు ఉంగ దండాలు పెట్టి రకాలు కాదు నాకు. నా వైపు చూసే రోషగాళ్ళైన ఏలియాలు కావాలి నాకు అని నా దేవుడు మాట్లాడారు. నీ కోసం ప్రాణం పెట్టాను రా నేను పిచ్చోడా, నీ కోసం ప్రాణం పెట్టాను రా. నీ కడుపు జానడు పొట్టకి అంత అన్నం పెట్టలేను రా పిచ్చోడా. నీ జానడు పొట్టకి అంత అన్నం పెట్టలేనా? నీ కుటుంబానికి అంత అన్నం పెట్టలేనా? ఏది నీ విశ్వాసం? చంప చెళ్ళుమని బాదినట్టు అనిపించింది. బిల్డప్ కోసం, హెచ్చుల కోసం చెప్పట్లా, నేను ప్రాక్టికల్గా అనుభవించింది చెప్తున్నాను. సేవకులు కూడా ఉన్నారు చాలామంది, ఆ దూరంగా కూర్చొని కూడా అక్కడక్కడ ఉంటారు సేవకులు. వినండి, మోకాళ్ళుని దేవునికి మొర్రపెట్టి దేవుణ్ణే ఆస్తిగా, దేవుణ్ణే స్వాస్థ్యంగా, దేవుణ్ణే సంపదల గనిగా పొందుకున్న దైవజనుడు ధన్యుడు. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి దేవుని వైపే అడుగులు వేసే దైవజనుడు, దైవజనురాలు, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ధన్యులు. డబ్బులకి మెత్తబడద్దు, అవసరాలు బలహీనపరుస్తాయి, మెత్తబడద్దు. నిజంగా ఆనాడు నేను కానీ తలోంచినట్టయితే అమ్మో చాలా కృప పోగొట్టుకునేవాడిని. ఈరోజు నా తండ్రి ఏం చేశాడు? నెలకి 50 నుంచి 60 క్వింటాల ఆహారం వండి పెడతారు మందిరంలో. క్వింటాలు 50 నుంచి 60 క్వింటాలు పోయి చూసుకో, నేను చెప్పేది అబద్ధం అయితే. 50 క్వింటాలు అంటే మామూలు విషయమా? 60-50 క్వింటాలు అంటే 50 క్వింటాల పైనే. నువ్వు వెళ్ళి చూడు, డైలీ 200-300 మంది తింటూ ఉంటారు అక్కడ. రోజు తింటానే ఉంటారు, 200-300 మంది తింటూ ఉంటారు. అందరికీ తెలిసి ఈ సంగతి. ఎవరు చేశారు ఈ పని? ఇప్పుడు పోయి చూడిపో, వెనక పోయి చూడిపో, బియ్య బస్తాలు చూడిపో, కూరగాయలు చూడిపో, మొత్తం నూనె డబ్బాలు మొత్తం చూసుకోపో. నా దేవుడు మాట్లాడితే వస్తాయి, అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. కొడితే గట్టి కొట్టు, పో చూసుకోపో.
నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నయమాను సంపదలు తీసుకుని వస్తే నాకెందుకు పోరపిచ్చోడా? దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు. అంటే దైవజనుడు చేయి జాపి ఒక కానుక చేత్తో పట్టుకోవాలన్నా కూడా అవతల వాళ్ళని గమనిస్తాడు. ఒకవేళ ఎలీషా మెత్తబడి ఆ సొమ్ము తీసుకున్నట్టయితే తర్వాత నయమాన్ సైలెంట్గా వెళ్ళిపోయేవాడు. ఆ సొమ్ము తీసుకోకుండా నాకు అక్కర్లేదు, వెళ్ళి బేదలకు ఇచ్చుకోపో అంటే అప్పుడు నయమాన్ అంటున్నాడు, భూమి మీదను ఆకాశమందును యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని నేను గుర్తించాను, ఆయనే నా దేవుడు. ఒక దెబ్బతో రాజీ పడ్డాడు. ఆ తర్వాత ఒక మాట అడుగుతాడు, ఆ సలహా ఆమోదిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ నా పాయింట్ దైవజనులకు అందిందని నేను అనుకుంటున్నాను. మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని అద్భుతాలు అనుభవిస్తే ఆ అద్భుతాలని నువ్వు సాక్ష్యాలుగా చెప్తే విశ్వాసుల విశ్వాసం బలపడి వాళ్ళు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి పొందుకోవటం అనేది నేర్చుకుంటారు. ఆ అనుభవాలు నీకు లేకుండా జీతగాళ్ళలాగా తయారయ్యి నువ్వు జీతానికి ప్రవచిస్తుంటే నీ కార్యాలు, దేవుని కార్యాలు చూసే ఛాన్స్ నీకు లేదు. ఆ సాక్ష్యాలు చెప్పే అవకాశాలు కూడా నీకు ఉండవు. నీ దగ్గర ఎదిగే వాళ్ళ బతుకులు కూడా అంతే తయారవుతాయి. అలా కాదు. మోకాళ్ళు నీ మొర్ర పెట్టి నువ్వు అద్భుతాలు అనుభవిస్తూ బిడ్డలకు చూపిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు నీ సేవ వర్ధిల్లిద్ది, నీ పరిచర్య వర్ధిల్లిద్ది, నీ బిడ్డలు ఆత్మయందు బలపడతారు, విశ్వాస వీరులు అవుతారు, యోధులు అవుతారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పినంత వరకు?